ఇవాళ తెలంగాణ మంత్రివర్గ విస్తరణ జరగనుంది. కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారానికి ముహూర్తం కూడా ఖరారైంది. ముగ్గురిని మంత్రివర్గంలోకి తీసుకున్నారు. చెన్నూరు ఎమ్మెల్యే వివేక్, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్, మక్తల ఎమ్మెల్యే వాకిటి శ్రీహరికి బెర్త్ కన్ఫర్మ్ అయింది. ఇప్పటికే రాజ్ భవన్ కు కొత్త మంత్రుల జాబితాను సీఎం పంపారు. ప్రమాణ స్వీకారం చేసే ముగ్గురికి సీఎం రేవంత్ రెడ్డి ఫోన్ చేశారు. ఇకపోతే డిప్యూటీ స్పీకర్గా రామచంద్ర నాయక్కు అవకాశం ఇచ్చారు. డిప్యూటీ స్పీకర్ ఎన్నికకు 2 రోజుల్లో నోటిఫికేషన్ ఇస్తారు. మంత్రివర్గంలో చోటు దక్కిన వారిలో ఎమ్మెల్యే గడ్డం వివేక్ ఒకరు. చెన్నూరు నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన వివేక్ ఉస్మానియా నుంచి మెడిసిన్ చదివారు. తండ్రి వెంకటస్వామి నుంచి రాజకీయ వారసత్వం అందిపుచ్చుకున్నారు. 2009లో పెద్దపల్లి పార్లమెంట్ సభ్యుడిగా గెలిచారు. 2014లో పెద్దపల్లి నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 2023లో చెన్నూరు నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచారు. బొగ్గు, ఉక్కు కమిటీల సభ్యుడిగా బాధ్యతలు చేపట్టారు వివేక్. ఇక కేబినెట్లో చోటు దక్కిన వారిలో మక్తల ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి ఉన్నారు. పార్టీలో వివిధ హోదాల్లో పనిచేసిన అనుభవం ఉంది. 2001 నుంచి 2006 వరకు మక్తల్ గ్రామ సర్పంచ్గా ఉన్నారు. 2014 నుంచి 2018 వరకు మక్తల్ జెడ్పీటీసీ మెంబర్గా పనిచేశారు. నారాయణపేట జిల్లా ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. 2023లో ఎన్నికల్లో తొలిసారిగా ఎమ్మెల్యేగా విజయం సాధించారు. బీఆర్ఎస్ అభ్యర్థి చిట్టం రామ్మోహన్ రెడ్డిపై 17,525 ఓట్ల మెజారిటీతో గెలిచారు. ఇక మరో మంత్రి పదవి వరించిన అడ్లూరి లక్ష్మణ్ ధర్మపురి ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయనకు కాంగ్రెస్ తరపున స్టూడెంట్ రాజకీయాల్లో అనుభవం ఉంది. 2006లో ధర్మారం నుంచి జెడ్పీటీసీగా గెలిచారు. 1999లో మేడారం నుంచి ఎమ్మెల్యేగా ఓడిపోయారు. 2010 నుంచి 2012 వరకు కరీంనగర్ జెడ్పీ చైర్మన్గా ఉన్నారు. 2014, 2018 ఎన్నికల్లో ధర్మపురి నుంచి స్వల్ప తేడాతో ఓటమి పాలయ్యారు. 2013 నుంచి 2014 వరకు ఉమ్మడి ఏపీ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్గా ఉన్నారు. 2023లో ధర్మపురి నుంచి తొలిసారి విజయం సాధించారు. ప్రస్తుతం అడ్లూరి లక్ష్మణ్ ప్రభుత్వ విప్గా బాధ్యతలు చూస్తున్నారు. డిప్యూటీ స్పీకర్గా డోర్నకల్ ఎమ్మెల్యే రామచంద్ర నాయక్ కాంగ్రెస్ పార్టీ ఎంపిక చేసింది. ఆయన మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ నియోజకవర్గం నుంచి మొదటిసారి కాంగ్రెస్ పార్టీ తరపున గెలిచారు. సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న బీఆర్ఎస్ నేత రెడ్డియా నాయక్పై 1,15,000 ఓట్ల మెజారిటీతో ఆయన గెలిచారు. 1975లో డోర్నకల్లో జన్మించిన రామచంద్ర నాయక్ 1998లో ఉస్మానియా మెడికల్ కాలేజ్ నుంచి ఎంబీబీఎస్, 2001లో ఎంఎస్ పూర్తి చేశారు. మొదటిసారి గెలిచిన ఆయన ఇటీవల ప్రభుత్వ విప్గా నియామకమయ్యారు. ఇప్పుడు డిప్యూటీ స్పీకర్గా ఎంపిక చేసినట్టు సమాచారం.